హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నవరాత్రుల స్పెషల్ నిమ్మకాయ పులిహోర అనమాట. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా నిమ్మకాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు నార్మల్ రైస్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ని ఇలా పొడి పొడిగా కుక్ చేసేసుకొని ఒక బేసిన్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ స్టవ్ పైన తాలింపు వేసుకునే కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ ఇలా వేడిగా అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ని ఈ రైస్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లో పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల పసుపు అనేది ఈవెన్గా కలుస్తుందండి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పులుపుకు తగ్గట్లుగా 3-4 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసుకోండి, లేదా మీరు పులుపుకు తగ్గట్లుగా కూడా వేసుకోవచ్చు అనమాట. లెమన్ జ్యూస్ అలానే సాల్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపుని ఎలా వేసుకోవాలో చూద్దాం. అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 3/4 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లని వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి అలానే 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా వేగిపోయిన తర్వాత చివరిగా ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ముందుగానే రైస్లో ఆయిల్ వేసుకున్నాను కాబట్టి తాలింపులో ఆయిల్ని తగ్గించానండి. మీరు ఒకవేళ తాలింపులో ఎక్కువ ఆయిల్ని వేసుకున్నట్లయితే అందులోనే పసుపు వేసేసుకొని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ తాలింపుని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గరిటెతో అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా పండుగల రోజు చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. నవరాత్రులకి చేసుకునే 9 ప్రసాదాలని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నమాట. మీకు వీలుగా ఉంటే చెక్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.